ఆ చేతులు అట్టే వేసేస్తాడు అంతే. ఆ చేతులు ఎట్లా వేసినాడో అట్లే రాగం వచ్చేస్తుంది. ఏం కారణం అంటే వరం, దేవుడిచ్చిన వరం. అందుకొరకే 20,000 30,000 మంది ఎంతమంది ఉన్నా హార్మోనియం చేత అనేక మందికి దేవుని యొక్క నామాన్ని మహింపరిచినాడు. ఇప్పుడు ప్రభు మహిమలో ఉన్నాడు ఆయన, యేసుపదం అని. కనుక దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య. కనుక దేవుని యొక్క ఇంటిలో రకరకాల పరిచర్యలు దేవుడు వాడుకుంటాడు. కనుక దాన్ని హస్తనిక్షేపణ ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. కనుక ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం వారి కొరకు. హస్తనిక్షేపణ మరి కలిగి ఉంటాం. వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. కొన్ని పేర్లు చెప్తాడు అన్న దైవసేవకుడు. ఆ పేర్లు చదివిన వాళ్ళు వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. దయచేసి గమనించండి. మరి సహోదరులు మీరు ముగ్గురు గ్రూప్గా కూర్చుంటే మీ సైడు స్థానిక దైవ సేవకుడు, అదే రీతిగా సహోదరుడు పాలు, సహోదరుడు దేవసాయం మీ కొరకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇటుపక్క కొత్తమీర ఎన్నిక జరగండి. ఇక్కడ 2 గ్రూపులుగా 12 మంది ఉన్నారు. మీరు 6 మంది కూర్చోండి. మీవైపు మనోహర్ అంకులు, మరో సహోదరుడు దేవసాయం. దేవసాయం బ్రదర్. త్వరగా మీరు 6 మంది, 6 నెంబర్స్, 6 మంది. దాంట్లో పెట్టినచ్చు